నెల్లూరు జిల్లా వింజమూరు ప్రభుత్వ పాఠశాలలో నూతన డయాలసిస్ సెంటర్ను మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. వింజమూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో 1,50,00,000తో నూతనంగా డయాలసిస్ సెంటర్ను నిర్మించారు. 70 మంది వ్యాధిగ్రస్తులకు చికిత్స. సొంత ఊరిలోనే డయాలసిస్ సెంటర్ ఏర్పాటుపై కిడ్నీ బాధితులు హర్షం వ్యక్తం చేశారు. సెంటర్ ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందనలు తెలిపారు. అత్యవసర సేవలకు వైద్యుల నియామకం, ఉదయగిరిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మంత్రిని కోరారు. 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఒక 5 పడకల డయాలసిస్ సెంటర్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది. అయితే ఈ కార్యక్రమంలో స్థానిక యువ శాసనసభ్యులు, ఉదయగిరి సమస్యల మీద నిరంతరం అసెంబ్లీలో గలమెత్తే కాకర్ల సురేష్ గారు, అదేవిధంగా చాలా సీనియర్ శాసనసభ్యులు, అనేక పర్యాయాలు ఇక్కడ శాసనసభ్యులుగా నియోజకవర్గానికి సేవలు అందించిన చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, ఖమ్మం విజయరామరెడ్డి గారు ఇవాళ ఈ 50 పడకల డయాలసిస్ సెంటర్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది. నేను ఇవాళ ఈ స్థాయికి రావడానికి ఉదయగిరి కారణం ఎందుకంటే ఉదయగిరిలో శాసనసభ్యులుగా ఉన్న గౌరవ వెంకయ్య నాయుడు గారు నేను వారి సహాయకుడు చేయడం, దాని కారణంగానే ఇక్కడ దాకా రావడం జరిగిందని చెప్పడానికి